బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు భారత తీరాన్ని తాకక ముందే వానలు దంచికొడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనుండగా మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఉత్తరాంధ్ర, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ వైపు చూస్తే గనక అక్కడ కొద్దిపాటి జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఎల్లో అలర్ట్స్, ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏపీ వైపు చూస్తే గనక ఏపీలో చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకనంటే అటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే తాజా పరిస్థితులు గనక చూసుకుంటే గనక రుతుపవనాలు అండమాన్ తీర ప్రాంతాల్లో చాలా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో, రుతుపవనాలు బాగా విస్తరిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు కోస్తా ఆంధ్రతో పాటు అలాగే బంగాళాఖాతంలో ఒక ఉపరితలి ద్రోణి కూడా ప్రస్తుతం కొనసాగుతా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇటువైపు అల్లూరి జిల్లా, పార్వతీపురం, మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా పగటిపూట దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి సాయంత్రం పూట మాత్రం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. మరోవైపు చూస్తే కనుక రాయలసీమ వైపు నంద్యాల, ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఈ జిల్లాలన్నింటిలోని కూడా దాదాపుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనాలు జారీ చేస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా మొత్తం ఏపీలో చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా ఉండి అండమాన్ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం విస్తరిస్తున్న నేపథ్యంలో వాటి ప్రభావంతో పాటు ఇప్పుడు ఏదైతే బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. అది దాదాపుగా తెలంగాణ జిల్లాల వరకు కూడా ఉన్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పడతాయి 2 రోజుల తర్వాత నుంచి కూడా. ఆ తర్వాత నుంచి తేలికపాటి జల్లులు అయితే మాత్రం ఉంటాయని చెప్తున్నారు.